హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మోటివేషన్కి స్వాగతం. ఫ్రెండ్స్, పోకో తరఫున రీసెంట్గా ఒక టీజర్ అయితే బయటకు వచ్చింది. అందులో ముఖ్యంగా 4 అనే నంబర్ని హైలైట్ చేసి ఆ టీజర్ అయితే వదిలారు. సో ఎక్కువ మందికి కన్ఫ్యూషన్ అయితే ఉంది, ఏ మొబైల్ అదనేది. సో కొంతమంది పోకో M4 ప్రో ఆ మొబైలా, లేకపోతే పోకో X4 మొబైలా. సో ఇలా ఎక్కువ మంది అయితే కన్ఫ్యూషన్లో ఉన్నారు. కానీ కన్ఫామ్ 100% కన్ఫామ్ పోకో M4 ప్రో 5G మొబైల్ ఇండియాలో త్వరలోనే లాంచ్ కానుంది. సో ఈ పోకో మొబైల్ డైరెక్ట్ బ్రాండ్ అనేది కాదు, ఒక రీబ్రాండెడ్ వెర్షన్ అనమాట. ఈ పోకో M4 ప్రో 5G మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్, ప్రైస్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ మొబైల్ గురించి తెలుసుకోవడానికి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, పోకో M4 ప్రో 5G మొబైల్ గ్లోబల్గా వాళ్ళు ఆల్రెడీ నవంబర్లోనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో త్వరలో రానుందని పోకో తరఫున ట్విట్టర్లో అయితే టీస్ చేయడం అయితే జరిగింది. గ్లోబల్గా లాంచ్ చేసిన పోకో M4 5G మొబైల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇండియాలో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే కొన్ని లీక్స్ అయితే ఆల్రెడీ 3 వీడియోస్ అయితే వాళ్ళు వదిలారు. అందులో ప్రాసెసర్ కానీ అందులో ఉన్న కెమెరా మొత్తం అయితే బయటకు వచ్చింది. సో చూస్తుంటే సేమ్ గ్లోబల్లో లాంచ్ చేసిన పోకో M4 ప్రో 5G మొబైల్కి సేమ్ వేరియంట్ అనమాట ఇండియాలోనూ లాంచ్ చేస్తున్నారు. సో దీనిలో ఉన్న స్పెసిఫికేషన్ గురించి చూసినట్లయితే లుక్ వైజ్ మనకి సేమ్ పోకో M3 మొబైల్లో ఎలాంటి డిజైన్ ఉండిందో బ్యాక్ సైడ్లో సేమ్ డిజైన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఉంది. సో ఫ్రంట్లో 6.6 ఇంచ్ స్క్రీన్ సైజ్తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఒక IPS LCD డిస్ప్లే ప్యానల్ అయితే మనకు అందిస్తున్నారు. AMOLED అయితే లేదు. సో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో గ్లోబల్గా లాంచ్ చేసిన వేరియంట్ చూసుకుంటే 4GB RAM 64GB, 6GB RAM 64GB, 8GB RAM 128GB స్టోరేజ్. సో ఇలా 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేస్తారు. కానీ ఇండియాలో 4GB RAM 64GB తీసుకురావడం అయితే డౌట్ అని చెప్పుకోవచ్చు. సో 6GB RAM 64GB, 8GB RAM 128GB స్టోరేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ టైప్ UFS 2.2 స్టోరేజ్ టైప్ చూసుకోవచ్చు. LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఇందులో అందిస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ కోసం ఇందులో MediaTek Dimensity 810 ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. సో 6nm టెక్నాలజీ బేస్ చేసుకున్న ప్రాసెసర్. దీని అంత స్కోర్ చూసుకుంటే ఒక 3,70,000 వరకు మనం స్కోర్ అయితే చూసుకోవచ్చు. సో డీసెంట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా గేమింగ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కెమెరా సెగ్మెంట్లో బ్యాక్ సైడ్లో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి యూస్ లేని 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ అని ఇస్తూ ఉంటాయి. సో ఈ టైం అయితే ఆ రెండు రిమూవ్ చేసి డ్యూయల్ కెమెరా సెటప్లో మనకు బ్యాక్లో అంతా అందిస్తున్నారు. సో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే చూసుకోవచ్చు. ఇందులో 4K వీడియో రికార్డింగ్ అయితే మీకు సపోర్ట్ ఉండదు. సో మాక్సిమం 1080p 30fps లో మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ వైస్ చూసుకున్న 5000 mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీ, దానితో పాటు 33 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్లోనే అందిస్తున్నారు. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు Android 11 సపోర్ట్తో ఇక్కడ చూసుకోవచ్చు. MIUI 12.5 అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రానుంది. దాంతోపాటు మనకు కావాల్సిన అన్ని రకాల సెన్సర్స్ ఫీచర్స్ అయితే ఇందులో అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, పవర్ బటన్లు అయితే అందిస్తున్నారు. ఫేస్ అన్లాక్, 3.5 జాక్, USB Type-C పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్. సో ఇలా మనకు కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ అయితే ఇందులో అందిస్తున్నారు. సో ఈ పోకో M4 ప్రో మొబైల్ ఇండియాలో ఆల్రెడీ ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది, రెడ్మీ నోట్ 11T 5G మొబైల్. సో సేమ్ టు సేమ్, కానీ బ్రాండ్ మాత్రమే చేంజ్ అయింది. సో అక్కడ రెడ్మీ ఉంది, ఇక్కడ పోకో ఉంది. కొంచెం డిజైన్లో అయితే చేంజెస్ ఉంది, కానీ మీకు మిగతా స్పెక్స్ మొత్తం సేమ్ అయితే ఉంది. ఆ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకు 70,000 వరకు అయితే ఉంది. సో ఎప్పుడు రీబ్రాండెడ్ మొబైల్స్ వాళ్ళు ఇండియాలో లాంచ్ చేసిన సో యాక్చువల్ మొబైల్కి తక్కువ ప్రైస్లోనే ఇండియాలో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మేబీ ఈ మొబైల్ మనం 15,000 to 16,000 రేంజ్లో డెఫినెట్గా ఇండియాలో ఎదురు చూసుకోవచ్చు. పోకో M4 5G మొబైల్ త్వరలోనే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇవి February 20 లేకపోతే 25 డేట్ లోపల ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ మొబైల్ గురించిన స్పెసిఫికేషన్. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ పాయింట్. దీని గురించి మీ ఒపీనియన్ ఏముంది కింద కమెంట్స్లో చెప్పండి. సో వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మోటివేషన్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.